యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ఎవరు ఊహించలేని పరిస్థితి. 2500 కిలోమీటర్ల మేఘాలు పాకిస్తాన్ మీదుగా మన భారతదేశం మరిలో ప్రవేశించి వేరొక చోటకు ప్రయాణం అవుతాయి. దానివల్ల ఏమి జరుగుతుందో ఏమనేది ఎవరికి కూడా ఆకస్మికమైన వరదలు రావచ్చు, మరి లేకపోతే ఏమైనా కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. అన్ని కిలోమీటర్లు వ్యాపించినటువంటి ఆ మేఘాలు, దట్టమైన మేఘాలు, మాన్స్టర్ క్లౌడ్స్ అంటారు. అంటే అది బలమైనటువంటి క్లౌడ్స్, వాటికి పేరు పెట్టారు. మాన్స్టర్ అంటే సహజంగా దెయ్యమని అంటారు. అటువంటి దెయ్యపు మేఘాలు అనేవి, భయంకర మేఘాలు వస్తున్నాయంటే అది ఒకవేళ ఆ మేఘాలే కనుక మన భారతదేశం మీద ప్రభావం చూపించి ఆ మేఘాలతో వర్షం కనుక కురిస్తే, క్లౌడ్ బర్స్ట్ అని ఆ మధ్యకాలంలో ఆకస్మిక వరదలు వచ్చి చాలామంది చనిపోవడం జరిగారు. అదే భారతదేశంలో జరిగితే కనుక, వస్తే కనుక నదులు అన్నీ కూడా పొంగితే ఒకలాంటి చెప్పండి, ఒకలాంటి జలప్రళయం కూడా వస్తే రావచ్చు. కాబట్టి చెప్పండి, అది ఎప్పుడు వస్తుందో, ఎలాగ వస్తుందో, రాత్రి వస్తుందో మనకి ఎవరికి తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేసుకుని నిద్రపోండి. ఎవరైనా సరే ప్రార్థన చేసుకుని పండుకుంటే కనుక దేవుడు అటువంటి అపాయం ఏదైనా ఉంటే కనుక దేవుడు మీకు మెలకు దయచేస్తాడు. ఏం చేయాలో కూడా దేవుడు మీకు బయలుపరుస్తాడు. అదొకటే కాకుండా భూకంపాలు వచ్చే రోజు ఇవి. ఆ భూకంపం ఒకసారి లాతూర్లో వచ్చినప్పుడు సరిగ్గా 4 గంటలకు, ఉదయం 4 గంటలకు వచ్చింది. అంటే అందరూ నిద్రపోయటంలో లాతూర్లో భూకంపం వచ్చింది. అప్పుడు దగ్గరగా 20,000కు పైగా జనం చనిపోయారు. అదేవిధంగా గుజరాత్లో కూడా ఒకసారి వచ్చింది. అప్పుడు కూడా 20-30 వేలకు పైగా జనం చనిపోయారు. ఈ విధంగా ఏంటంటే రాత్రుళ్ళు భూకంపాలు రాత్రులు వస్తాయి. అందరూ నిద్రపోయే సమయంలో వస్తూ ఉంటాయి. కాబట్టి గమనించిన ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. రాత్రుళ్ళు వీలైతే మీకు ఎవరికైనా మెలకువ ఉంటే ప్రార్థన చేయండి. మెలకువ ఉండి ప్రార్థన చేస్తే ఎంతో దానిలో శక్తి ప్రభావం ఉంటుంది. అవసరమైతే దేవుడు భూకంపం నుంచి కూడా తప్పించి భద్రపరచగల దేవుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కనుక భూకంపం వస్తే ఎక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కాదు. ఆ నిద్రలో ఒక్కసారి ఉలిక్కిపడేసరికి సౌండ్ వచ్చినా, ఏది చిన్న ఏం జరిగినా కూడా ఉలిక్కిపడి లేచి చూసేసరికి అంతా మనకు అర్థం కాదు. ఒక రకంగా చెప్పండి, మైండ్ బ్లాక్ అయిపోతుంది. కాబట్టి ప్రార్థన చేసుకొని నిద్రపోండి, ధైర్యంగా ఉండండి. ఎప్పుడు కూడా పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే కనుక దేవునికి కాపుదల మీకు ప్రతి ఒక్కరికి సమృద్ధిగా ఉంటుంది. దేవుడి మాట దీవించిన గాక. ఆమేన్.